నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మనము కొద్ది రోజులుగా వెస్ట్ హైదరాబాద్లో ఉన్న హై రైజెస్ పై రివ్యూస్ వేస్తూ ఉన్నాము. మంచి మార్గం యొక్క అనాలిసిస్ మరి అభిప్రాయము మా తరఫున అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మనము నల్గొండ హైవే వైపు ఎల్బీ నగర్లో ఒక ప్రైమ్ లొకేషన్లో వాసవి ఆనంద నిలయం ఈ హై రైజెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వాసవి ఆనంద నిలయం ఈజ్ ప్రమోటెడ్ బై ఎర్రం విజయ్ కుమార్. ఈయన వెస్ట్ హైదరాబాద్లో కూడా యాక్టివ్గా ఉన్నారు. అంటే ప్రాజెక్ట్స్ వెస్ట్ హైదరాబాద్లో కూడా నడుస్తున్నాయి. కానీ అన్నిటికన్నా మ్యాసివ్ అతి పెద్ద ప్రాజెక్టు ఈ ఎల్బీ నగర్ సైడ్, అంటే సౌత్ ఈస్ట్ హైదరాబాద్ అనుకోండి. ఇక్కడ ఈ ప్రైమ్ లొకేషన్లో అసలు 29 ఎకర్స్ అంటే ఇమాజినబుల్. అంటే 29 ఎకర్స్ ఇంత ప్రైమ్ ఏరియాలో జనరలీ ఉండదు. ఏ గవర్నమెంట్ ల్యాండో ఉంటుంది, కానీ అది ఎల్బీ నగర్ చౌరస్తా లోపల ఇంత పెద్ద ల్యాండ్ పార్సల్ ఉండడం చాలా రేర్. ఇది ప్రీవియస్లీ సిరీస్ ల్యాండ్. ఇది ఇక్కడ ఈ వాసవి ఆనంద నిలయం కడుతున్నారు. చాలా మ్యాసివ్ ప్రాజెక్ట్. ఈ టోటల్ 29 ఎకర్స్లో వీళ్ళు 2, 3 and 4 BHK ఫ్లాట్స్ కడుతున్నారు. ఈ ప్రాజెక్టు యొక్క హైలైట్ దాని లొకేషన్. దీని చుట్టుముట్టు ఒక 3 to 8 కిలోమీటర్స్ అంటే ఆ రేంజ్లో చూసుకుంటే ఇంత మ్యాసివ్ ప్రాజెక్టు లేనే లేదు. అరాకొరా హైరైజెస్ ఉన్నాయి, కానీ అవి లెక్కలోకి రావు. ఇంత మ్యాసివ్ స్కేల్లో హైరైజెస్ లేవు. అయితే మనం ఇవాళ ఈ వాసవి ఆనంద నిలయం అనే ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్లో 2, 3 and 4 BHK ఉన్నాయి కదా. టోటల్ టవర్స్ 11 టవర్స్. ఈ 11 టవర్స్లో టోటల్ నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 3576. అసలు ప్రాబ్లం ఇక్కడనే ఉంది. ఇక్కడ ఈ 11 టవర్స్లో టోటల్ 3576 ఫ్లాట్స్ రాబోతున్నాయి. ఒక్కొక్క టవర్లో 325 ఫ్లాట్స్ ఉంటాయి. నాకు ఈ ఏరియా క్షుణ్ణంగా తెలుసు కాబట్టి నేను ఒక హెచ్చరిక కొనేవారికి జారీ చేస్తున్నాను. ఇది ప్రాక్టికల్. నో డౌట్
ఈ ప్రాజెక్ట్ చాలా అద్భుతమైన ప్లేస్లో ఉంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ ఉంది. కూరగాయల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, ఇతర డిమార్ట్ కానివ్వండి, గంజి కానివ్వండి, అన్నీ చుట్టుముట్టు ఉన్నందుకు బ్యూటిఫుల్ లొకేషన్, నో డౌట్. కానీ ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. అది ఎవరు హైలైట్ చేయరు. ఓన్లీ మంచి మార్గంలోనే హైలైట్ అవుతుంది. అదేమిటంటే వాటర్ అవైలబిలిటీ. ఇక్కడ 1500 ఫీట్లు కొడితే కానీ నీళ్లు దక్కవు. 1500 ఫీట్స్. వాటర్ will always be a problem in this area అని ఖచ్చితంగా చెప్పచ్చు. అండ్ గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ ఇలాంటి ప్రాజెక్టులకు ఏమాత్రం సరిపోదు. ఇది కూడా స్పష్టంగా అయిపోవాలి. ఎందుకు సరిపోదు అని చెప్తుంటే 29 ఏకర్స్ అని అంటున్నారు, కానీ దీంట్లో 11 టవర్స్ ఉన్నాయి. ఒక టవర్లో 325 ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే ఇది చాలా ఇరుకుగా కడుతున్నారు. ఈ 29 ఏకర్స్లో దే వుడ్ హ్యావ్ బిల్డ్ సమ్ బ్యూటిఫుల్ విలాస్. అంటే వీళ్ళు దే వుడ్ హ్యావ్ చార్జ్ నియర్లీ 6 crores ఆల్సో. ఇట్స్ వర్త్ ఇట్. కానీ వీళ్ళు ఏం చేశారంటే అపార్ట్మెంట్ రూపంలో కడుతున్నారు. అది పెద్ద డ్రాబ్యాక్. ఎందుకంటే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది వీళ్ళ ప్లాన్. ఈ వాసవి ఆనంద నిలయం కట్టిన తర్వాత యూ కెన్ ఇమాజిన్ 15,000 మంది ఉంటారు. 15,000 మంది ఈ కమ్యూనిటీలో నివసిస్తారు. అంటే మ్యాసివ్ కమ్యూనిటీ, మ్యాసివ్ స్కేల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. 11 టవర్లు అంటే ఆషామాషి కాదు. 11 టవర్స్ ఇస్ నాట్ ఎ జోక్. దట్ ఇన్ దిస్ ప్రైమ్ ఏరియా. నైస్. ఇప్పుడు వాళ్ళు 7,000 రూపీస్ స్క్వేర్ ఫీట్ అని ఇప్పుడు కోట్ చేస్తున్నారు. అది స్లోగా పెంచొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఈ 29 ఏకర్స్ ఏరియా 12,63,240 స్క్వేర్ ఫీట్. 12,63,240 స్క్వేర్ ఫీట్స్. వీళ్ళు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ కడుతున్నారు అంటే 90,14,400. 12,63,240 స్క్వేర్ ఫీట్ స్థలంలో 90,14,400 ఎస్ఎఫ్టీ కడుతున్నారు. అంటే 7x, 7 టైమ్స్ ల్యాండ్ అవైలబిలిటీకి 7 టైమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదే చాలా దారుణమైన డ్రాబ్యాక్ ఈ ప్రాజెక్ట్స్లో. దొరికిన ల్యాండ్ని ఎస్ఎఫ్టీలో కన్వర్ట్ చేసి ఆ ప్రైమ్ ల్యాండ్ అనే ఒక సాకు చూపి ఇష్టం వచ్చినన్ని ఫ్లాట్స్ అమ్ముకోవచ్చు అనే ఆశ ఉంది చూసారా. అది టోటల్ హైదరాబాద్ని డెస్ట్రాయ్ చేసే క్యాప్సూల్గా మారింది. 7x. నేను ఎప్పుడు ముంబైని, ఈవెన్ నోయిడాని కూడా మనం కంపేర్ చేసుకున్న అతి దారుణమైన అంటే ఫ్లోర్ ఇండెక్స్లు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి ఎస్ఎఫ్టీ రూపంలో. 7x, 7 టైమ్స్ ద ల్యాండ్ అవైలబుల్.
ఇది భయంకరమైన రేషియో. నేను ఎప్పుడు స్ట్రెస్ చేసేది దీనికోసమే. అయితే ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ మనకు అప్రాక్సిమేట్గా 95 లక్షల 97 లక్షల నియర్లీ ₹1 కోటి అనుకోండి. డబుల్ బెడ్రూమ్ నియర్లీ ₹1 కోటి. ట్రిపుల్ బెడ్రూమ్ ₹1,70,00,000 ప్లస్. డబుల్ బెడ్రూమ్ ₹1 కోటి ప్లస్. ట్రిపుల్ బెడ్రూమ్ ₹1,70,00,000 ప్లస్. 4 బెడ్రూమ్ ₹2,70,00,000 ప్లస్. ఇది కూడా ఒక ప్రాబ్లం. ప్రైజింగ్ కూడా చాలా ఎక్కువ పెట్టింది ప్రైస్. మీరు 3,576 ఫ్లాట్లు కట్టినప్పుడు మీ ప్రైజింగ్ మోడరేట్గా ఉండాలి. ఎంత ఎల్బీ నగర్ అయినా, ఎంత ప్రైమ్ లొకేషన్ అయినా, మీ కంపారిజను ఇప్పుడు హెచ్ఎండిఏ ఉప్పల్ భగాయత్లో ఏం ఆప్షన్ జరిగిందో అక్కడికన్నా ₹2,500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు ఉప్పల్ భగాయత్కి దానికి 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. 3.5 కిలోమీటర్లు మాత్రమే ఉప్పల్ భగాయత్కి మన ఎల్బీ నగర్కి 3.5 కిలోమీటర్లు. ఈ 3.5 కిలోమీటర్ల గ్యాప్లో మీరు పర్ ఎస్ఎఫ్టీ 2,500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇంకా ఎక్కువనే అవుతుంది. మీ దగ్గర నియర్లీ 3,000 ఎస్ఎఫ్టీ, ₹3,000 ఎక్స్ట్రా పడుతుంది ఉప్పల్ భగాయత్కి కంపేర్ చేస్తే. ఉప్పల్ భగాయత్లో 4-5 ఉంది. 4-5 ఉంది. సరే, అది ప్రైమ్ కాదు. మెట్రో స్టేషన్ ఉంది, ఓకే. మరి ఇక్కడ కూడా మెట్రో స్టేషన్ ఉంది. ఇక్కడ మీరు 7,000 వసూలు చేసే అవసరం లేదు. ఎందుకు అని మీరు అడగచ్చు. దాని రీజన్ నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ తీసుకోవడానికి పోయిందనుకోండి. మీరు ఈ వాసవి ఆనంద నిలయంలో 4 బెడ్రూమ్ హాల్ కిచెన్ తీసుకునే బదులు మీరు ఇదే ఏరియాలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ 2 ట్రిపుల్ బెడ్రూమ్, నోట్ చేసుకోండి, 2 ట్రిపుల్ బెడ్రూమ్, 1 డబుల్ బెడ్రూమ్ అనుకోవచ్చు. సేమ్ అమౌంట్లో. అంటే ₹2,70,00,000 ఖర్చు చేస్తే ఇదే ఏరియాలో 2 ట్రిపుల్ బెడ్రూమ్లు, 1 డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఇప్పుడు 4 బెడ్రూమ్ హాల్ కిచెన్లో 1 కిచెను, 1 హాలు, 4 బెడ్రూమ్లు ప్లస్ బాల్కనీ. ఏదైనా సర్వెంట్ రూమ్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఇదే స్పేస్ స్పెసిఫికేషన్స్తో ఈ ఎల్బీ నగర్ ఏరియాలో మనకు 2.7 crores పెడితే 2 ట్రిపుల్ బెడ్రూమ్, 1 డబుల్ బెడ్రూమ్, అంటే 8 బెడ్రూమ్స్. 3 ఎల్ షేప్ హాల్స్. 2.7 crores పెడితే 8 బెడ్రూమ్స్, 3 ఎల్ షేప్ హాల్స్, 8 టాయిలెట్స్, 3 కిచెన్స్. ఇది కాకుండా బాల్కనీ ఇతరత్ర. అంటే 2.7 crores ఇక్కడ 4 బెడ్రూమ్ హాల్ కిచెన్ తీసుకునే బదులు సేమ్ ఏరియాలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో 2 ట్రిపుల్ బెడ్రూమ్లు, 1 డబుల్ బెడ్రూమ్. దాని లెక్క ఇది 8 బెడ్రూమ్స్, 3 హాల్స్, 8 టాయిలెట్లు, 3 కిచెన్. సరే, ఇదొకటి.
ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. ప్రైజింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ వెంచర్. లాస్ట్కి నేను ప్రూవ్ చేస్తా ప్రైజింగ్ ఎందుకు డేంజరస్ ప్రైజింగ్. ఇది 7,000 అంటే ఆషామాషి కాదు. అది ఇంత కంజెస్టెడ్ ఎన్వైర్న్మెంట్లో 7,000 వసూలు చేయటం అన్యాయం. అయితే ఇప్పుడు మీరు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో మీరు మెయింటెనెన్స్ తీసుకుంటే 2,000 పర్ మంత్ లెక్కేసుకుంటే 3 ఫ్లాట్లకు 6,000 రూపాయలు మెయింటెనెన్స్ అవుతుంది. అదే ఇక్కడ 4 బెడ్రూమ్ హాల్ కిచెన్కి మెయింటెనెన్స్ 10,000 పైనే ఉంటుంది. 8 to 10,000 మధ్యలో అవుతుంది. అది కాకుండా అడిషనల్ ఛార్జెస్ ఫర్ కార్ పార్కింగ్, అమ్యూనిటీస్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా అవుతాయి. 2.7కి ఆగిపోదు. ప్లస్ ఈ 4 బెడ్రూమ్ హాల్ కిచెన్కి ఇంటీరియర్ చేసేటప్పటికి మీ బడ్జెట్ నా ప్రకారం 3.2 crores వెళ్ళిపోతుంది. ఇది ఈ ఏరియాకి చాలా ఎక్కువ. ఎందుకు ఎక్కువ అని నేను ఇప్పుడు వాళ్ళ ప్రాఫిటబిలిటీ కోట్ చేసి మీకు చూపిస్తా, మీకు హింట్ ఇస్తా. చూడండి ఈ ప్రాజెక్ట్ ఎంత మ్యాసివ్, దీంట్లో ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి చూడండి. ఇక్కడ కమర్షియల్ రేట్స్ ప్రకారం నేను లెక్కేసిన 1,000 crores 1,000 crores ఉట్టి ల్యాండ్. 1,000 crores ఉట్టి ల్యాండ్. ఈ 11 towers కట్టడానికి ఇంకో 1,000 crores అవుతుంది. 1,000 crores ల్యాండ్ ప్లస్ ఈ 1,000 crores బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అవుతుంది. 11 towers 1,000 crores రెండు కలిపితే 2,000 కోట్ల ఖర్చు టోటల్. 2,200 కోట్ల ఖర్చు అవుతుంది. 2,200 crores దీనికన్నా ఎక్కువ. వీళ్ళు అమ్మేది ఇప్పుడు ఎస్ఎఫ్టీ లెక్క వేసుకుంటే 3,500 చేంజ్ ఫ్లాట్స్కి యావరేజ్ లెక్క వేసుకుంటే 6,000 కోట్లు. అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే వీళ్ళకు 4,000 crores ప్రాఫిట్. ఇది ఈ ఏరియాలోనే మ్యాక్సిమం ప్రైజ్. 4,000 crores profit అంటే it's not a joke. When you consider LB Nagar as an area for developing high rise, massive profits, 4,000 crore profit. Imagine చేయండి 4,000 crore అంటే ఉట్టికి ప్రాఫిట్ రాదు. వీళ్ళు ఈ ఏరియాని పిండేస్తున్నారు నా ప్రకారం. ఈ టోటల్ ప్రాజెక్ట్లో హైలైట్ ఏమంటే 29 acres ల్యాండ్ ఒక హైలైట్, దాని లొకేషన్ ఒక హైలైట్. దీంట్లో పెద్ద డ్రాబ్యాక్ 2 ఉన్నాయి. ఒకటేమో వాటర్ స్కేర్సిటీ విపరీతంగా ఉంది. రెండోది ప్రైజింగ్, అబ్సర్డ్ ప్రైజింగ్, అసలు అన్బిలీవబుల్ ప్రైజెస్. 300+ ఫ్లాట్స్ మీరు ఒక టవర్లో స్టఫ్ చేసి యు ఆర్ ఛార్జింగ్ 7,000 విచ్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఫర్ దిస్ ఏరియా అనిపిస్తుంది. ఎందుకంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో మీకు 2 ట్రిపుల్ బెడ్రూమ్, ఒక డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఇదే ప్రైస్. సో నా సజెషన్ ఏమంటే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ₹1,00,00,000 ఉంటుంది. కానీ మీకు అంటే దురద ఉంటే కానీ ఈ వెంచర్లో ఈ హై రైజ్లో మీరు ఫ్లాట్ తీసుకోవాలి. లేకపోతే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కోళ్ళలు దీనికన్నా 30% చీప్లో మీకు దొరికిపోతాయి. మీ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎల్బీ నగర్లో చాలా తక్కువ. సో
నా సజెషన్ ఏమంటే, అన్లెస్ యు ఆర్ obsessed with living in high rises, don't invest in this high rise because of two problems. One is price, one is water scarcity and high maintenance. ఈ ఏరియాలో అంత హై మెయింటెనెన్స్ పెట్టే అవసరమే లేని ఏరియా ఇది. దయచేసి ఈ పాయింట్స్ గమనించి మీ డిసిషన్స్ తీసుకుంటారని ఆశిస్తున్నా. మరి కొత్త వెంచర్, కొత్త రివ్యూతో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.